హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం మలయాళంలో రీసెంట్గా రిలీజ్ అయిన గోలం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మన స్టోరీ అంతా వీటెక్ ఇంటర్నేషనల్ కంపెనీ అనే ఆఫీసులో జరుగుతూ ఉంటుంది. అన్ని రోజులులాగే అదొక ఆర్డినరీ డే. ఆఫీస్లో వర్క్ చేసే స్టాఫ్ అంతా వాళ్ల పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు. బాస్ ఐసాక్ జాన్ రావడం సీసీటీవీలో చూసి కంప్యూటర్లో గేమ్స్ ఆడుకునేవాళ్లు, అలాగే మాట్లాడుకునే వాళ్లు అలర్ట్ అయిపోయి సీరియస్గా వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆఫీస్ టైమింగ్స్ మధ్యలో అక్కడ వర్క్ చేసే వాచ్మెన్ వైఫ్ సింధు స్టాఫ్ అందరికీ టీ తెచ్చిస్తూ, అలాగే ఆఫీస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. రాజీవ్ అనే ఎంప్లాయ్ బాస్ క్యాబిన్లో లేకపోవడం చూసి ఎక్కడ ఉన్నాడు అని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఒక అమ్మాయి రాజీవ్తో, బాస్ వాష్రూంలోకి వెళ్లడం నేను చూశాను అని చెప్తుంది. వెంటనే రాజీవ్ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఎంతసేపటికి ఓపెన్ అవ్వదు. దాంతో డూప్లికేట్ కీతో లాక్ ఓపెన్ చేసి చూస్తే బాస్ అక్కడ తలకి దెబ్బ తగిలించుకుని చనిపోయి ఉంటాడు. అది చూసిన అందరూ షాక్లో ఉండిపోతారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం అక్కడికి వస్తుంది. ఏఎస్పీ సందీప్ కృష్ణ తనే జాన్ కేసును డీల్ చేసేందుకు వచ్చిన ఆఫీసర్. ఫారెన్సిక్ టీం జాన్ బాడీ అంతా చెక్ చేసి ఏఎస్పీతో మాట్లాడుతూ, జాన్ చావుకి తన తలకి తగిలిన దెబ్బే కారణం, తన బాడీలోకి ఏమైనా వెళ్లినట్టు సింటమ్స్ ఏమీ లేవు. అలాగే తను వాడే మెడిసిన్స్ చూస్తుంటే తనకి ఆస్తమా ప్రాబ్లం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దానివల్లే తను కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉండొచ్చు. కానీ జాన్ బాడీ టెంపరేచర్ నార్మల్ బాడీ కంటే చాలా తక్కువగా ఉంది. మేబీ అది బాత్రూంలో ఉండే తడిదనం వల్ల కూడా అయి ఉండొచ్చు. అలాగే తన చొక్కా మీద కాఫీ మరకలు ఉన్నాయి. కాఫీ శాంపిల్స్ ని మేము కలెక్ట్ చేసుకున్నాం, కానీ జాన్ పాయిజన్ వల్లే చనిపోయినట్టు ఎలాంటి సింటమ్స్ లేవు. లైక్ వామిటింగ్, నోట్లో నుంచి నురగ రావడం అలాంటివి. మనిషి పాయిజన్ వల్ల చనిపోతే తన బాడీ చాలా స్మెల్ వస్తుంది, కానీ అలాంటి స్మెల్ ఏమీ జాన్ బాడీలో రావట్లేదు అని చెప్తూ, బాత్రూమ్ లాక్ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాం, రిజల్ట్స్ రాగానే మీకు చెప్తాం. అలాగే ఒక ప్యాటర్న్ లో ఫోల్డ్ చేసిన టిష్యూ పేపర్ అక్కడ దొరికింది అంటూ ఏఎస్పీకి ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోతారు. వేరే పోలీస్ ఆఫీసర్ ఏఎస్పీతో మాట్లాడుతూ, జాన్ చావుకి కారణం తను కాలుజారి కింద పడ్డమే. తను కింద పడిన తర్వాత మళ్లీ పైకి లేచి డోర్ ఓపెన్ చేసేందుకు ట్రై చేసింటాడు, కానీ ఓపెన్ చేయలేక కింద పడిపోయి చనిపోయి ఉంటాడు అని చెబుతూ, అనుమానపడ్డానికి ఎలాంటి రీజన్ లేదు అని చెప్తాడు. దానికి ఏఎస్పీ మాట్లాడుతూ, జాన్ ఒకసారి పడిపోయి పైకి లేచి మళ్లీ ఇంకొకసారి పడినట్టు సూచనలు లేవు, డైరెక్ట్గా ఒకేసారి పడుంటాడు. తను జారిపడ్డానికి బాత్రూమ్ ఫ్లోర్ కూడా స్లిప్పరీగా లేదు. ఎక్కడో ఏదో ఫిషీగా ఉంది. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా మర్డర్ అంటాడు. పోలీస్ ఆఫీసర్ ఏఎస్పీతో మాట్లాడుతూ, జాన్ వాష్రూంలో ఉన్నప్పుడు ఆ వాష్రూమ్ వైపు ముగ్గురు అమ్మాయిలు వెళ్లారు, కానీ వాళ్లు వాటర్ బాటిల్ ఫీల్ చేసుకోవడానికి వెళ్లారు. జాన్ కి క్లోజ్ రిలేటివ్స్ కూడా ఎవ్వరూ లేరు. తనకి మ్యారేజ్ 2 సార్లు అయింది, కానీ 2 సార్లు కూడా డివోర్స్ అయింది. పిల్లలు కూడా ఎవరు లేరు. జాన్ కి ఒక బ్రదర్ ఉన్నాడు. తన పేరు ఏవన్ జాన్. తన యుఎస్ఏలో సెటిల్ అయ్యాడు. ఇండియాకి ఎక్కువగా రాడు అని చెప్తూ, వాళ్ళిద్దరూ రిచ్ అవడంతో ఇద్దరికీ ఆస్తి గొడవలు కూడా లేవు. ఇంక మిగిలింది జాన్ పార్ట్నర్ గిబ్సన్ జార్జ్. దుబాయ్లో ఉన్న వీళ్ల బిజినెస్ ని తనే చూసుకుంటూ ఉంటాడు. తను జాన్ చనిపోయాడు అన్న వార్త విని ఇక్కడికి వస్తున్నాడు అని చెప్తాడు. ఏఎస్పీ ఇది ఖచ్చితంగా మర్డర్ అన్న అనుమానంతో ఎంప్లాయీస్ అందరినీ ఇంటికి పంపించకుండా వాళ్ల ఫోన్స్ అన్నింటినీ తీసుకుంటాడు. తర్వాత వాష్రూమ్ డూప్లికేట్ కి ఉన్న వాచ్మెన్ తో ఇంట్రాగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత వాచ్మెన్ వైఫ్ సింధుని కూడా ఇంట్రాగేట్ చేస్తాడు. అప్పుడు సింధు మాట్లాడుతూ, నా భర్త ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. తనే జాన్ సార్తో మాట్లాడి
నాకు ఈ జాబ్ ఇప్పించాడు అంటూ, జాన్ సార్ చాలా మంచివాడు, మాకు ఎప్పుడు బాలేకపోయినా వెంటనే లీవ్ ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చేవాడు అంటుంది. ఏఎస్పీ ఒక్కొక్కరిగా స్టాఫ్ అందరినీ ఇంటరాగేట్ చేయడం మొదలు పెడతాడు. నీనా అనే ఎంప్లాయ్ బ్యాగులో స్లీపింగ్ పిల్స్ దొరుకుతాయి. దానికి తను ఏఎస్పీతో మాట్లాడుతూ, నాకు నిద్ర రావడం లేదు, అందుకే లాస్ట్ వీక్ మెడికల్ షాప్లో ఇవి కొనుక్కున్నాను అని చెప్తుంది. దానికి ఏఎస్పీ, స్లీపింగ్ టాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు కదా, ఒకసారి ఆ మెడికల్ షాప్ అడ్రస్ మాకు ఇవ్వు అని అడిగి తీసుకుంటాడు. ఇంకా ఎవరిని ఇంటరాగేట్ చేసినా ఏం క్లూ దొరకదు. లాస్ట్కి జాన్ పార్ట్నర్ గిబ్సన్ జార్జ్ని కూడా ఇంటరాగేట్ చేస్తాడు, అయినా ఎలాంటి క్లూ దొరకదు. కానీ ఏఎస్పీకి గిబ్సన్ జార్జ్ మీద అనుమానంగానే ఉంటుంది. నీనా స్లీపింగ్ పిల్స్ కొనిన మెడికల్ షాప్ ద్వారా ఆ స్లీపింగ్ పిల్స్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది డాక్టర్ చెమ్ నమ్ అని తెలుస్తుంది. ఏఎస్పీ ఎంప్లాయీస్ అందరి మొబైల్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ టైమ్ లైన్ చెక్ చేసినప్పుడు ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ ఆ డాక్టర్ని విజిట్ చేసినట్టు తెలుసుకుంటాడు. దాంతో ఏఎస్పీ వెంటనే డాక్టర్ని కలవడానికి అతని ఇంటికి వెళ్తాడు. ఏఎస్పీ డాక్టర్తో మాట్లాడుతూ, వీటెక్ కంపెనీ ఎంప్లాయీస్తో మీకేమైనా కనెక్షన్ ఉందా అని అడుగుతాడు. దానికి డాక్టర్ తడబడుతూ, నాకు ఆ కంపెనీ గురించి ఏం తెలీదు అని చెప్తాడు. దానికి ఏఎస్పీ, ఆ కంపెనీలో వర్క్ చేసే ఒక అమ్మాయికి మీరు స్లీపింగ్ పిల్స్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు, మీకు గుర్తు లేదా అని అడుగుతాడు. దానికి డాక్టర్ మాట్లాడుతూ, నా దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు, వాళ్ళందరి వర్కింగ్ డీటెయిల్స్ అన్నీ నేను తెలుసుకోను అంటాడు. దానికి ఏఎస్పీ, ఒక్కరైతే గుర్తు ఉండకపోవచ్చు, కానీ ఆ కంపెనీలో ఉన్న 15 ఎంప్లాయీస్లో 13 మంది ఎంప్లాయీస్ మిమ్మల్ని విజిట్ చేస్తూ ఉన్నారు, మీరు ఏదో ఫీవర్కి చూసే డాక్టర్ అయితే వదిలేసేవాడిని అంటూ, జాన్ చనిపోయాడు, మీకేమైనా తెలిస్తే మర్యాదగా చెప్పండి అని అంటాడు. జాన్ చనిపోయాడు అనే విషయం తెలియగానే డాక్టర్ షాక్ అయ్యి తనకి తెలిసిన విషయాలు ఏసీపీకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మీరా, తను వీటెక్ కంపెనీలో ఎంప్లాయ్. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రచెల్ అనే ఒక డాక్టర్ తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేది. ఆ రచెల్ మరెవరో కాదు, డాక్టర్ చెమ్ నమ్ భార్య. రచెల్ డాక్టర్తో మాట్లాడుతూ, మీరా వీటెక్ కంపెనీలో వర్క్ చేస్తుంది, తన బేబీ సడన్గా చనిపోయింది, నాకు ఆ బేబీ చావు మీద ఏదో అనుమానం ఉంది అంటూ కేస్ని నాకు రిఫర్ చేసింది. నేను మీరా బ్లడ్ శాంపిల్స్ ని టెస్ట్ చేస్తే ఆమె బ్లడ్లో ఫారిన్ కంటెంట్ ఉన్నట్టు తెలిసింది. నేను ఆమెకి నార్మల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఆ ఫారిన్ కంటెంట్ ఏంటో తెలుసుకోవడానికి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత నా దగ్గరికి 2 అబ్బాయిలు వచ్చారు. వాళ్లకి సివియర్ హెడేక్, నిద్ర లేకపోవడం లాంటి సింటమ్స్ ఉన్నాయి. వాళ్లు కూడా వీటెక్ కంపెనీలో వర్క్ చేయడం నేను గమనించి వాళ్ల బ్లడ్ శాంపిల్స్ ని టెస్ట్ చేశాను. వాళ్ళిద్దరి బ్లడ్లో కూడా ఆ ఫారిన్ కంటెంట్ ఉంది. సో నేను వాళ్లతో మాట్లాడుతూ, మీరు రీసెంట్గా ఆఫీస్లో ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం ఉండడం చూశారా అని అడిగాను. దాంతో వాళ్ళిద్దరూ ఒక్కొక్కరి పేరు చెప్పడం మొదలుపెట్టారు. ఇదంతా విన్నా నేను షాక్ అయి ఆఫీసులో ప్రాబ్లమ్స్ ఉండేవాళ్లు అందరిని తీసుకుని రమ్మని చెప్పాను. దాంతో ఆఫీస్లో ఉండే వాళ్లంతా నన్ను వచ్చి కలిశారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక సమస్య ఉంది. ఒకరికి మెమరీ లాస్, ఒకరికి జుట్టు అంతా తెల్లబడిపోవడం, ఒకరికి చెవులు వినిపించకపోవడం, ఇలా అందరికీ ఒక్కొక్క సమస్య ఉంది. నేను వాళ్ల మాటలు అన్ని విని వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ ని తీసుకుని టెస్ట్ చేశాను. దాంతో వాళ్ళందరి బాడీలో కూడా ఒక తెలియని కెమికల్ కాంపౌండ్ ఉంది అని తెలిసింది. ఆ కెమికల్ కాంపౌండ్ డిఎన్ఏని కూడా ఆల్టర్ చేయగలదు. నేను ఒక విషయమైతే కన్ఫర్మ్ చేసుకున్నాను, ఎవరో వాళ్లకి తెలియకుండా ఆ కెమికల్ని వాళ్లకి ఇంజెక్ట్ చేశారు. అందుకు నేను వాళ్ల డైలీ ఆఫీసులో ఏమేమి తీసుకుంటారో అవి తీసుకుని రమ్మన్నాను. ఆఫీసులో వాళ్లు రోజు తాగే వాటర్, టీ, బిస్కెట్స్ తీసుకుని వచ్చారు. వాటి శాంపిల్స్ కూడా నేను కలెక్ట్ చేశాను. తర్వాత జాన్ ల్యాప్టాప్లో ఉన్న ఫైల్స్ ని సీక్రెట్ గా తెప్పించి వాటిని మొత్తం చదివాను. అప్పుడు నాకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అది ఏమి అంటే, వాళ్ల బాడీలోకి ఎక్కించిన కెమికల్ ఒక వైరస్ కి యాంటీడోట్. ఆ వైరస్ ఏమి అంటే హ్యూమన్ మ్యూటెజెంట్ వైరస్ ఆర్ రెడ్ వైరస్. ఆ వైరస్ ఎవరికీ లేదు. అయినా వాళ్ళు ఆ వైరస్ యొక్క యాంటీడోట్ ని వాళ్లందరికీ ఆఫీసులో ప్రొవైడ్ చేసే వాటర్, టీ, బిస్కెట్స్ రూపంలో ఇచ్చి వాళ్ల మీద ట్రయల్స్ చేశారు.
ఐసాక్ జాన్ అన్న పేరు ఎక్కడో విన్నట్టు గుర్తొచ్చి చెక్ చేస్తే కో-ఫౌండర్ ఆఫ్ వి ఫార్మా ఫార్మస్యూటికల్ కంపెనీ గురించి తెలిసింది. కంపెనీలో దొరికే మెడిసిన్స్ అన్నీ వాళ్ల ఓన్ ప్రొడక్షనే. ఆ కంపెనీ లైసెన్స్ రిజిస్ట్రేషన్ వాళ్ల తమ్ముడు ఏవన్ జాన్ పేరు మీద ఉంది. వి ఫార్మా కంపెనీలో కనుక్కోబోయే కొత్త మెడిసిన్ కోసం వాళ్లు ఎంప్లాయీస్ అందరికీ యాంటీడోట్ని ఎక్కించి ట్రయల్స్ చేశారు. దీన్ని బ్లాక్ మెడిసిన్ అంటారు. వీళ్లందరి మీద ప్రయోగించింది అన్ఫిల్టర్ వర్షన్, కాబట్టి దీనికి క్యూర్ ఉండదు అంటూ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఆ ఎంప్లాయీస్ బాడీసే కాదు మైండ్స్ కూడా వీక్ అయిపోయాయి. వాళ్లు ఇప్పుడు వేటాడే జంతువుతో సమానం అని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న ఏఎస్పీ ఫుల్ కన్ఫ్యూషన్లో పడిపోతాడు. తనకి కొన్ని డౌట్స్ అలాగే ఉండిపోతాయి. అవి ఏమి అంటే, ఎంప్లాయీస్లోనే క్రైమ్ చేసిన వాళ్లు ఉన్నారు. ఆ క్రైమ్ చేసిన వాళ్లు ఎవరు? వాళ్లు క్రైమ్ చేసినా కూడా ఇన్నోసెంటేనా? అయినా ఇన్ని కెమెరాలకి కనిపించకుండా ఆ క్రైమ్ ఎలా చేశారు అని ఫారెన్సిక్ ఆఫీసర్ ఏఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడుతూ, జాన్ చావుకి కారణం పాయిజన్ కాదు, అతని తలకి తగిలిన దెబ్బ కూడా అంత పెద్దదేమి కాదు, ఓన్లీ తను ఆస్తమా ప్రాబ్లం వల్లే చనిపోయి ఉంటాడు అని చెప్తూ, మీకు కావాలంటే లోపల ఆర్గాన్స్ అన్ని చెక్ చేసి రిపోర్ట్ పంపిస్తాను అని చెప్తుంది. ఏఎస్పీ ఆఫీసులో ఉన్న సీసీటీవీ అంతా చెక్ చేసి ఒక విషయం తెలుసుకుంటాడు. అది ఏమి అంటే, జాన్ వాష్రూంలోకి వెళ్లిన టైం, అలాగే ఆఫీస్ స్టాఫ్ అంతా అతని ఇగ్నోర్ చేసిన టైం సేమ్ అని. ఇదంతా ఒక్కరు కాదు, అందరూ కలిసికట్టుగా వేసిన బిగ్గెస్ట్ ప్లాన్ అని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మనకి మూవీలో వాళ్లు ఎలా ప్లాన్ చేసి జాన్ని ఎలా మర్డర్ చేశారు అని చూపిస్తారు. ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కలిసికట్టుగా ఒక్కొక్కరు ఒక పని షేర్ చేసుకుని ఈ మర్డర్ని చేస్తారు. వాళ్ల ప్లాన్లో ఫస్ట్ స్టెప్ జాన్ని ఎలాగైనా సరే వాష్రూంలోకి పంపించడం. అందుకు అతని మీద కాఫీ స్టైన్స్ పడేలా చేసి వాష్రూం లోపలికి పంపిస్తారు. సెకండ్ స్టెప్, వాష్రూం లాక్ ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం కోసం ఆఫీస్కి ఫస్ట్ వచ్చే మొదటి అమ్మాయి సీసీటీవీకి కనిపించకుండా వాష్రూం డోర్ మధ్యలో ఒక టిష్యూ పేపర్ పెట్టి లోపల వైపు నుండి లాక్ బటన్ ప్రెస్ చేస్తుంది. కానీ జాన్ లోపలి వైపు నుండి లాక్ తీసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్లు హెయిర్ పిన్నుతో ఒక లాక్ తయారు చేస్తారు. జాన్ వాష్రూంలోకి వెళ్లగానే టిష్యూ పేపర్ కిందపడి డోర్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. అదే సమయంలో ఇంకొక అమ్మాయి వాటర్ తాగడానికి అక్కడికి వెళ్తున్నట్టు వెళ్లి సీసీటీవీకి కనిపించకుండా ఆ హెయిర్ పిన్నుని లోపలికి గుచ్చుతుంది. దాంతో జాన్ అటువైపు నుండి డోర్ ఓపెన్ చేయలేకపోతాడు. హెయిర్ పిన్ ఇన్సర్ట్ చేసిన మరుక్షణం నుండి 5 నిమిషాల వరకు వాచ్మెన్ వైఫ్ వాక్యూమ్ క్లీనర్ ఆన్ చేసి క్లీన్ చేస్తూనే ఉంటుంది. దాని ద్వారా లోపల నుండి జాన్ చేసే సౌండ్స్ బయట ఉన్న ఎవరికీ వినిపించవు. ఆ 5 నిమిషాలు కంపెనీ లోపలికి ఎవరూ రాకుండా వాచ్మెన్ బయట కాపలా కాస్తూ ఉంటాడు. థర్డ్ స్టెప్, వాష్రూమ్కి కనెక్ట్ అయిన చిమ్నీకి ఆఫీస్కి లాస్ట్ వచ్చే అతను బెలూన్తో క్లోజ్ చేసి దానికి పైప్ కనెక్ట్ చేస్తాడు. టీ బ్రేక్ తీసుకుని కిందకి వెళ్లిన కొంతమంది వాక్యూమ్ క్లీనర్ ఆన్ అయినా సౌండ్ వినగానే సిగ్నల్ అర్థం చేసుకుని వెంటనే ఆ పైప్కి CO2 సిలిండర్ని కనెక్ట్ చేస్తారు. చిమ్నీ నుంచి వాష్రూంలోకి CO2 ఎంటర్ అవుతుంది. ఒక మనిషిని చంపాలంటే 10% ఆఫ్ CO2 చాలు. అలాంటిది జాన్కి ఇంకా ఆస్తమా ఉంది. దాంతో తను ఈజీగా చనిపోతాడు. CO2 వల్ల బాడీ చల్లగా అవుతుంది, కానీ బాత్రూమ్ టెంపరేచర్ చాలా తడిగా ఉండడం వల్ల వాళ్లకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అలాగే ఆ చిమ్నీ దగ్గరలో ప్లాస్టిక్ కవర్స్ అన్నిటినీ కాలుస్తారు. దానివల్ల వచ్చే పొగ వల్ల చుట్టూ ఉన్న వాళ్లకి చిమ్నీ కనిపించదు. అలాగే పొగ ఉంది అని అటువైపు ఎవరు వెళ్లరు. 5 నిమిషాల టైం తర్వాత వాటర్ కోసం వెళ్లినట్టు వెళ్లి ఇన్సర్ట్ చేసిన హెయిర్ పిన్ని సీసీటీవీకి కనిపించకుండా తీసేసి వచ్చి కూర్చుంటారు. హెయిర్ పిన్ తీయగానే వాక్యూమ్ క్లీనర్ సౌండ్ ఆపేస్తారు. దాంతో కింద ఉన్నవాళ్లు చిమ్నీకి కనెక్ట్ చేసిన CO2 సిలిండర్ పైప్ని పీకేసి ఆఫీసులోకి వచ్చేస్తారు. దాని తర్వాత బాస్ కనిపించట్లేదు అని యాక్షన్ చేసి బాస్ని వెతుకుతూ వాష్రూంలోకి వెళ్తారు. ఇదే వాళ్లందరూ కలిసి ఇంప్లిమెంట్ చేసిన ప్లాన్. ఈ ప్లాన్లో వాళ్లు చేసిన ఒకే ఒక మిస్టేక్, టిష్యూ పేపర్ని పోగొట్టుకోవడం. అదే ఫారెన్సిక్ ఆఫీసర్స్కి దొరుకుతుంది, కానీ దాని ద్వారా ఏం కనిపెట్టలేకపోతారు. ఈ ప్లాన్ అంతా అర్థమైనా
ఏఎస్పీ వాళ్ళని పట్టుకోకూడదు అనుకుంటాడు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లైఫ్ లాంగ్ శిక్ష అనుభవిస్తున్నారు అని. అందుకు తను జాన్ చావుకి కారణం జస్ట్ బ్రీతింగ్ ప్రాబ్లం అని చెప్పి రిపోర్ట్ తయారుచేసి పై ఆఫీసర్కి ఇచ్చేస్తాడు. కాని తను రీసెర్చ్ చేయడం మాత్రం ఆపడు. డాక్టర్ ఏఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడుతూ, నీ అనుమానమే నిజమైంది. గిబ్సన్ జార్జ్ కూడా ఈ ప్రాజెక్టులో ఒక మెంబరే. ప్రపంచానికి తెలియకుండా వాళ్లు ఎంతోమంది మీద ఈ మెడిసిన్ని ట్రయల్ చేశారు అంటూ, వాళ్లు మనుషులే కాదు, వాళ్లతో జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. ఏఎస్పీ వి ఫార్మా ల్యాబ్ ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్లి ఆ ల్యాబ్లోకి వెళ్తున్న ఒక ట్రక్కులోకి సీక్రెట్గా ఎంటర్ అవుతాడు. వీటెక్ ఇంటర్నేషనల్ కంపెనీలోకి జాన్ బదులు గిబ్సన్ జార్జ్ వస్తాడు. ఎంప్లాయీస్ అందరూ అతన్ని సీరియస్గా చూస్తూ ఉంటారు. అక్కడితో మన స్టోరీ ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ మూవీ సీక్వెల్లో మనకు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, గోలం మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మాకు తెలపండి. మీరు అలా చేయడం వల్లే మీకు ఈ వీడియో నచ్చిందో లేదో మాకు అర్థమవుతుంది. వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.